ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. డాక్టర్ గారు, మరి ఈ శరీరంలో ఉన్న టాక్సిక్స్ అలాగే వేస్ట్ అంతా కూడా బయటికి పంపించే లింఫాటిక్ సిస్టమ్ చక్కగా పనిచేయాలంటే ఎలాంటి వ్యాయామాలు చేయాలి? మన శరీరములో శక్తి విడుదలైనప్పుడు వ్యర్థాలు కూడా విడుదలవుతాయి. పొయ్యిలో బొగ్గు బూడిది పొగలాగా. ఆ విడుదలైన వ్యర్థాలు మళ్ళీ రక్తం లోపలికి వస్తే రక్తం కలుషితం అవుతూ ఉంటుంది. అందుకని ఆ వ్యర్థాలన్నీ మనలో మురుక్కాల లాంటి లింఫాటిక్ వెజల్స్ ఉన్నాయి. ఆ లింఫాటిక్ డ్రైనేజ్ అనేది కనుక బాగా ప్రయాణించగలగటం, అంటే మురుక్కాలవలు బాగా పారితే ఊరికి ఎంత మంచిదో, ఆ లింఫాటిక్ డ్రైనేజ్ మనలో బాగా జరగటానికి కొన్ని వ్యాయామాలు అద్భుతంగా ఉపయోగపడతాయి. మనలో ఉండే వ్యర్థాలను బయట తీసే అలాంటి స్పెషల్ వ్యాయామాలు మంచం మీద నుంచి మీరు లేచిన వెంటనే ముందు ఒక 5-10 నిమిషాలు అట్లాంటివి చేసేసుకుని దిగితే లింఫాటిక్ డ్రైనేజ్ బాగా జరుగుతుంది. అలాంటి డ్రైనేజ్ లాగా బాగా వేస్ట్ బయటకు పోయే వ్యాయామాలు ఇప్పుడు మనం చూద్దాం. లింఫాటిక్ డ్రైనేజ్ వ్యాయామాలు ఇప్పుడు చూడపోతున్నాం. వెళ్ళకిలా పడుకుని అటు పాదాలని ఇటు చేతుల్ని పైకి కిందకి గుత్తి దగ్గర నుంచి అట్లా మూవ్ చేయాలి. రెండు ఒకేసారి. పాదం పైకి వచ్చినప్పుడు చేయి పైకి వస్తుంది, పాదం కిందకి వెళ్ళినప్పుడు చేయి కిందకి వస్తుంది. అట్లా ఇది మోకాల దగ్గర నుంచి పిక్కల దాకా చూడండి. కాలు అట్లా కదిపినప్పుడు ఆ లింఫాటిక్ వెజల్స్ ఏవైతే ఉన్నాయో బాగా యాక్టివేట్ అయ్యి చకచక వేస్ట్ బాగా డ్రైన్ అయిపోతుంది. ఇలా కొన్నిసార్లు చేసిన తర్వాత అటు కాళ్ళని ఇటు చేతుల్ని క్లాక్ వైజ్ గుండ్రంగా గడియారం ముళ్ళు తిప్పినట్టుగా తిప్పుతాం. ఇట్లా ఒక 5-6 రౌండ్లు 10 రౌండ్లు చేసిన తర్వాత యాంటీ క్లాక్ వైజ్ కాళ్ళని అటు చేతుల్ని కలిపి ఒకేసారి గుండ్రంగా తిప్పుతూ ఉంటాం. ఇక మూడవది ఏకపాద పవన్ముక్తాసన్. ఇక చూడండి, కాలుని మోకాల దగ్గర మడిచి రొమ్ము దగ్గరికి లాక్కుంటాం. ఒకసారి కుడి కాలు రొమ్ము దగ్గరికి లాక్కుంటాం, మరోసారి ఎడమ కాలు. మోకాళ్ళకి నొప్పులు తగ్గి జిగురు బాగా గుజ్జు బాగా పెరగటానికి, పొట్ట బాగా తగ్గటానికి ఈ వ్యాయామం బాగా ఉపయోగపడుతుంది. ఇక నాలుగవది బద్ధకోణాసన ఎక్సర్సైజ్, బటర్ఫ్లై ఎక్సర్సైజ్. పాదాలు రెండు కలిపేసి నమస్కార ముద్రలో పెట్టి ఇట్లా కాళ్ళని రెక్కల వలె దగ్గరికి తీసుకురావాలి, అట్లా విప్పాలి, మళ్ళా దగ్గరికి మళ్ళా వెడల్పు. ఇదే విధముగా కంటిన్యూస్గా చేస్తాం బటర్ఫ్లై ఎక్సర్సైజ్. ఇట్లా ఒక 5-6 సార్లు చేసిన తర్వాత కాలుని మోకాల దగ్గరికి మడిచి అట్లా ఆనిచ్చిన తర్వాత మరో కాలుని పద్మాసనంలో ఎలా తొడ మీద పెడతాం అలా పెట్టిన తర్వాత ఏ కాలు పైకి లేపి పెట్టామో ఆ వైపు మనం సైడ్కి కాలుని ఆనించడానికి ప్రయత్నం చేస్తాం. నడుము అట్లా ట్విస్ట్ అయ్యి నడుము భాగం దగ్గర లింఫాటిక్ డ్రైనేజ్ 20 భాగంలో యాక్టివేట్ అవుతాయి అన్నమాట లింఫాటిక్ వెజల్స్. ఈసారి కాలు మార్చి ఎడమ కాలు పైకి పెట్టేస్తాం. అట్లా ఎడం వైపుకి అట్లా మనం అలా కొన్నిసార్లు కుడివైపుకి ఎడం వైపుకి ఇట్లా 2 వైపులకి చేయటం జరుగుతుంది. ఇక 2 కాళ్లను మోకాళ్ళ దగ్గర మడిచి పాదాలు సీటు భాగం దగ్గరకు వచ్చేటట్లా పెట్టి కలిపేసిన తర్వాత చేతులు చాపేసి కుడివైపు 2 కాళ్ళను కలిపి ఆనేటట్టు అట్లా ట్విస్ట్ చేస్తాం. ఈసారి మళ్ళీ ఎడం వైపుకి. కాళ్ళు కుడివైపుకి వస్తే తల ఎడం వైపుకి రావాలి, కాళ్ళు ఎడం వైపుకి వస్తే తల కుడివైపుకి అట్లా వెళ్లాల్సి ఉంటుంది అన్నమాట. ఇంకా చివరిగా వెళ్ళకిలా పడుకుని చేతుల్ని అట్లా చాపేస్తాం. తొడల దగ్గరికి మళ్ళీ తల వెనక భాగాన్ని తీసుకెళ్తాం. చేతులు కంటిన్యూస్గా పైకి కిందకి, తల వెనకాల నేల కానిస్తాం, మళ్ళీ తీసుకొచ్చి తొడల పక్కనే నేల కానిస్తాం. ఇది చేతుల భాగం ఛాతీ భాగంలో ఉండే లింఫాటిక్ వెజల్స్కి ఇది బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఈ మురుగు కాలువలు లాంటి లింఫాటిక్ కాలువలు సరిగా ప్రయాణించకుండా మూసుకుపోయి పేరుకుపోయినప్పుడు దీర్ఘ రోగాలు, క్రానిక్ డిసీజ్ అయిన క్యాన్సర్స్ లాంటివి వచ్చేస్తుంటాయి. అందుకని అలాంటి వేస్ట్ని డ్రైన్ చేయటానికి ఈ వ్యాయామాలు మంచం మంచి లేచాక అందరూ చేయగలిగితే చాలా బాడీ ఫ్రీతో పాటు వేస్ట్ బయటికి వెళ్ళి మీరు ఫ్రెష్గా లోపల పరిశుభ్రమైన వాతావరణంతో ఉంటారు.